బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లా ఏన్కూరు తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. లంచం తీసుకుంటుండగా ఎంఆర్ఓ కాసింను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నాచారం గ్రామానికి చెందిన భానుతు రామకృష్ణ అనే రైతుకు చెందిన భూమి పేరు మార్పు గురించి తహసీల్దార్ 3,000 రూపాయలు డిమాండ్ చేయడంతో రైతు తమను ఆశ్రయించినట్లు ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ చెప్పారు. పక్కా ప్లాన్ ప్రకారం దాడులు చేసి కాసింను పట్టుకున్నామన్నారు. ఏకదాటిగా ఖమ్మంలోని అతని ఇంటిపై కూడా దాడులు నిర్వహించామన్నారు. ఎంఆర్ఓపై కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సూర్యనారాయణ తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లా ఏన్కూరు తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. లంచం తీసుకుంటుండగా ఎంఆర్ఓ కాసింను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నాచారం గ్రామానికి చెందిన భానుతు రామకృష్ణ రైతుకు చెందిన భూమి పేరు మార్పు గురించి తహసీల్దార్ 3,000 రూపాయలు డిమాండ్ చేయడంతో రైతు తమను ఆశ్రయించినట్లు ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ చెప్పారు. పక్కా ప్లాన్ ప్రకారం దాడులు చేసి కాసింను పట్టుకున్నామన్నారు. ఏకదాటిగా ఖమ్మంలోని అతని ఇంటిపై కూడా దాడులు నిర్వహించామన్నారు. ఎంఆర్ఓపై కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సూర్యనారాయణ తెలిపారు. నా పేరు భానుతు రామకృష్ణ. మాది భద్రతండా విలేజ్, నాచారం రెవెన్యూ, ఏన్కూరు మండలంలో నేను నా భూమి పని మీద ఎంఆర్ఓ గారిని కలిశాను. పార్టీషన్ కింద ఎక్కేయడానికి మా అమ్మగారి పేరు మీద నుండి 24 కుంటలు ఎక్కేయడానికి పర్మిషన్ తీసుకోవడానికి వచ్చాను. అయితే సార్ లంచంగా అడిగారు డబ్బులు అడిగితే నేను సరే సార్ నేను ఇస్తానని, నాకు ఇష్టం లేకుండా సరే సార్ అని చెప్పేసి వచ్చేసాను. నేను అదే విషయాన్ని ఏసీబీ వాళ్ళకి చెప్పాను. అయితే సరే డబ్బులు ఇవ్వు మేము చూసుకుంటామన్నారు. అంతలోనే సరే అని నేను పార్టీషన్ ఆన్లైన్ చేసుకొని అన్నీ చేసుకొని దాని తర్వాత సార్ మళ్ళీ అడిగారు పేమెంట్. సరే అని నేను ఇచ్చేసిన తర్వాత సార్ ఏసీబీ వాళ్ళు వచ్చి రైడ్ చేసేసారు. నా పేరు భానుతు రామకృష్ణ. మాది భద్రతండా విలేజ్, నాచారం రెవెన్యూ.